పూడ్చివేయటం అంటే ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళి ఖననం చేసి బూడిద చేసి ఉన్నాడా లేడా సాక్ష్యమే లేదు. ఇప్పుడు చచ్చిపోయింటే ఎవరు నమ్మటానికి వీల్లేదు, ఉన్నాడంటే నమ్మటానికి వీల్లేదు. సంగీతంలో పెట్టేదానికి సాక్ష్యాధారాలను తొలగించే కార్యక్రమంలో మొత్తం టోటల్ పోలీస్ యంత్రాంగం, హోం మంత్రి దగ్గర నుంచి హరీష్ కుమార్ గుప్తా, రాజశేఖర్ బాబు ఇంకా పోలీసులు చాలా మంది ఆయనకు సహకరించారు తీసుకువెళ్ళి దహనం చేసే కార్యక్రమంలో. మరొక మాట కూడా చెప్తాను, చనిపోయిన తరువాత 2-3 రోజులు ఆ శవం అక్కడే ఉంది. హాస్పిటల్కి తిప్పారు, ప్రైవేట్ ఆసుపత్రికి, మాచురికి తిప్పారు, తర్వాత బాత్రూంలో పడేసి అతి హీనంగా చూశారు. ఏం చేయాలో అర్థం కాక అందరూ గూడిపుటాని అయ్యి మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా హరీష్ కుమార్ గుప్తా దగ్గర నుంచి హోంమంత్రి దాకా అందరూ కుమ్మక్కైపోయి దీన్ని ఏం చేయాలని చివరికి దహనం చేయాలని నిర్ణయించుకున్న తర్వాత చేశారు. ఇంత పెద్ద నేరమే సమాజంలో ఎక్కడా జరగదే. సమాజంలో గ్యాంగ్ వార్లో కూడా జరగదు. సినిమాల్లో చూస్తామే పెద్ద పెద్ద బాసులు, వాళ్ళు కూడా చేయరు. ఇక్కడ చేసింది పోలీస్ బాస్, ఇక్కడ చేసింది కమిషనర్, ఇక్కడ చేసింది ఒక సిఐ, ఇక్కడ చేసింది కాకి బట్టలు వేసుకొని రక్షించిన వారే భక్షించే కార్యక్రమం చేస్తున్నారు. అదేమంటే మీకేం సంబంధం అంటున్నారు కొంతమంది. అంటే రక్షక భటులే భక్షక భటులై చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహించి వీక్షిస్తూ ఉండాలా మేమని అడుగుతా ఉన్నా.